గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించుకొని ఏర్పరచుకొని ఉంటిని, నేను నీతో చెప్పి ఉన్నాను. చాలా అక్కడికి ఏమంటుంది తెలుసా? నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎవరు ఏర్పరచుకున్నారట? ఆయన ఎవరు? దేవుడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? నిన్ను. హల్లెలూయా. నీ పక్క వారితో చెప్పు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అబ్రహాము, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చెప్పు పక్క వారితో, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? ఎట్లెట్లా ఏర్పరచుకున్నాడు అని అంటే, ఆయన తల్లి గర్భములో రూపింపబడక మునుపే నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. భూమి పునాదులు వేయబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమని దేవుడు బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకొని ఉన్నప్పుడు, దేవుడే ప్రేమించుచున్నప్పుడు, దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వేమంటున్నావు? సమస్తగా నీవు భయపడకుము. ఆమేన్. ఏమంటున్నాడు? భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? బలహీనంగా ఉంటున్నావు, నిరుత్సాహంగా ఉంటున్నావు. స్పష్టంగా వాక్యానుసారంగా ఒకసారి పోల్చినట్లయితే, నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి భయపడడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసము కలిగిన జీవితము గల వ్యక్తి భయపడడు. వాక్యానుసారంగా బ్రతికేవాడు భయపడడు. ఒకసారి మీకు గుర్తు చేస్తా. దావీదు గొలియాతును ఓడించడానికి ఒక సమయం వచ్చింది. ఆ టైంలో దావీదు అందరు చూస్తున్నట్లుగా ఆయన చూస్తా ఉన్నాడు. ఎవ్వరు ఆ గొలియాతుతో యుద్ధం ఆడడానికి వెళ్ళట్లేదు. భయపడుతున్నారట. వాళ్ళంతా ఏం చేస్తున్నప్పుడు భయపడుతున్నారు. ఆ టైంలో దావీదు ఏమనుకున్నా తెలుసా? నేను కలిగి ఉన్న దేవుడు రోషము కలిగిన వాడు, నేను ఆరాధిస్తున్న దేవునికి సమస్తం సాధ్యము కనుక ఆయన నామములో ఏదైనా జరుగును అని ఏం చేసిండు? ఆయన యుద్ధములో పాల్పొందినాడు. యేసునామములో. హల్లెలూయా. యుద్ధములో పాల్పొంది గొలియాతు ఎదుట నిలబడినప్పుడు ఈయన చిన్నవాడిగా కనబడతా ఉన్నాడు. ఎవరికి? గొలియాతు. బలవంతుడు. ఆ ప్రాంతంలో, ఆ కాలంలో ఒక బలవంతుడైన గొలియాతును తెచ్చి నిలబెడితే ఈ దావీదు ఎందుకు దిగినాడు తెలుసా? నేను ఓడగొడతాను దిగలే, నా దేవుడు ఓడగొడతాడని దిగినాడు. నా దేవుని పేరట సమస్తం జయము కలుగుతాడని దిగినాడు ఆయన. ఆమేన్. ఆయన ఎందుకు అంత విశ్వాసంగా ఉన్నాడంటే, ఆయన ప్రభులో నీలమైన వ్యక్తి అంట. ఎందులో నీలమైనాడు? ఆయన దేంట్లో నీలమైనాడు? ప్రభులో నీలమైన వ్యక్తి, ప్రభుతో అత్యున్నతమైన సహవాసం కలిగిన వ్యక్తి. ఆయా ప్రాంతంలో వాయిద్యాలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, సంతోషిస్తూ, ఉత్సాహగానముతో ప్రభును ఆరాధించిన వ్యక్తి. అందుకే ఆ ప్రార్థన, ఆత్మీయ జీవితం ఆయన ఏం చేసిందంటే బలపరిచింది, ధైర్యపరిచింది. హల్లెలూయా. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను బలపరిచేది ఒక మనిషి నుండి వస్తున్న మాట కాదు. నిన్ను నన్ను బలపరిచేది డబ్బు కాదు. నిన్ను నన్ను బలపరిచేది పేరు ప్రత్యక్షలు కావు. దేవుని బాహుబలమైన కృప మనల్ని బలపరచాలి. ఆమేన్. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు భయపడే అవసరం లేదు. నిన్న ఏ విధంగా ఏర్పరచుకున్నాడట? తన స్వరక్తం ఇచ్చి ఏర్పరచుకున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కాల్చి నేను నియమించుకొని, ప్రేక్షించి, పిలుచుకొని, నీలో ఉన్నటువంటి పాపము, అతిక్రమము, దోషము అన్నిటిని దూరపరిచి, తుడిచివేసి, ఒప్పించి, మంచి రక్షణ, మారుమనసు, బ్యాప్టిజం అనుగ్రహించి, సరైన పరిశుద్ధులుగా నేను నిలబెడితే, నువ్వు ఆ రక్షణని నీకు నచ్చినట్లుగా యూజ్ చేసుకుంటూ వాడుకుంటున్నావు చూడు, అది సరైనది కాదు. నీకు ఇచ్చిన రక్షణ నువ్వు పాడు చేసుకుంటావు చూడు, అది సరైనది కాదు. నీకు ఇచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని నీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకుంటావు, సరైనది కాదు. హల్లెలూయా. ఆయనకు నమ్మకంగా ఉంటే, ఆయనపై నువ్వు విశ్వాసంగా ఉంటే, ఆయనకు నువ్వు యథార్థంగా బ్రతకాలని ఆశించి వస్తే ఆయన నీ చేయి విడువాడు. ఆమేన్. ఆమేన్. ఆయన నీ చేయి విడువాడు. ఆయన నిన్ను దాటిపోడు. ఆయన వచ్చింది మన కొరకు. గుర్తుంచుకొని పాయింట్. పరలోక మహిమను విడిచి వచ్చిండు అబ్రాహాము. పరలోక మహిమను విడిచి
వచ్చి ఎవరి కొరకు వచ్చిండు? ఇక్కడికి భూమి పైకి ఎవరి కొరకు వచ్చిండు? సకల మానవుల నిమిత్తమై వచ్చినవాడు. వచ్చిన అతను నిన్ను నన్ను దాటిపోతాడా? నిన్ను నన్ను దాటిపోతాడు. వచ్చిందే నీ నా కొరకు. నిన్ను నన్ను దాటిపోవడానికి తన మనసు ఒప్పుకోదు. ఆయన దాటిపోయేవాడు కాడు, విడిచిపెట్టిపోయేవాడు కాదు. నీ సమస్యలో బాధలో తూకలుంటే మర్చిపోయేటోడు కాడు. ఆయన నిన్ను పెనవేసుకొని నువ్వు వెళ్తున్న నిన్ను పట్టుకొని గుంజుకొని హత్తుకునేవాడైన యేసునామములో. హల్లెలూయా. నీవే నీ నచ్చినట్లుగా నీకు మనసు వచ్చినట్లుగా బ్రతికి ఆ ప్రభువుకి దూరం అవుతున్నావు. నీవే నీ ఆత్మీయ జీవితమును సరైన క్రమంలో నడవలసిన నడిపింపులో నడవక నీ ఆత్మీయతని అల్లకొల్లాలని చేసుకుంటున్నావు. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు చూడండి, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమునందు ఎట్లుండాలా? నిలకడగా ఉండండి. పౌరుషము గలవారై యుండుడి, బలవంతుడై ఉండుడి. చాలా కడిగి. హల్లెలూయా. ఎట్లుండాలట? నిలకడగా ఉండండి. తర్వాత విశ్వాసమునందు ఎట్లుండాలా? ఎట్లుండాలి విశ్వాసం? అమ్మా, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండండి. ఆమేన్. ధైర్యముగా ఉండి. ఆమేన్. ఎట్లుండాలా? అప్పుడు చూస్తాడు దేవుడు నీ విశ్వాసాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చూద్దాం మాట. మెలకువగా ఉండు సోదరి సోదరుడా. విశ్వాసమునందు నిలకడగా ఉండండి. పౌరుషము గలవారై చాలు. ఈ 3 గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మెలకువగా, విశ్వాసమందు నిలకడగా, పౌరుషము. మీరు ఫస్ట్ ఎప్పుడైతే విశ్వాసమునందు నిలకడగా ఉంటారో ఎక్కడ సాతాను మిమ్మల్ని శోధించలేదు. ఆమేన్. విశ్వాసమునందు ఎప్పుడైతే జీవిస్తూ బ్రతుకుతా ఉంటారో ఎప్పుడు సాతాన్ని దగ్గరకు రాదంతే. అది హల్లెలూయా. పౌరుషంగా ఎప్పుడైతే ఉంటారో వాడికి తరిగిన చేయనడు వాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? పౌరుషంగా మాట్లాడిన దగ్గర ఎవరేం మాట్లాడలేదు. పౌరుషంగా దేవుని ధైర్యాన్ని బట్టి ఏది అయినను, ఎంత నష్టమైనను, ఎంత ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు జరిగినను, ఎన్ని ఆటంకాలైనను పౌరుషంగా నా దేవుడు చేయగలవాడు అని ఎప్పుడైతే పౌరుషంగా మాట్లాడతావో అపవాది సామ్రాజ్యాల మాట కూల్చబడతాయి అంతే. హల్లెలూయా. ఆ ఒక్క మాట విశ్వాసంతో అన్నప్పుడు వాని యొక్క ప్రయత్నాలన్నీ బలహీనపరచబడతాయి. ఆమేన్. ఎందుకంటే యోబుకు భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? భార్యతో పౌరుషముతో, రోషముతో, విశ్వాసముతో, మేలుకువతో ఉండి ఏమంటాడు తెలుసా? తన భార్య, అయ్యా ఏమి ఇంకా ఎంతకాలం ఆ దేవుడు విడిచిపెట్టొచ్చా అంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడకు. ఇచ్చినవాడు ఆయననే, అన్ని తీసుకుపోయేది ఆయననే. కొడుకట్టుగా చప్పట్లేస్తున్నాము. హల్లెలూయా. ఏమంటావు రాములన్న? ఇచ్చింది ఆయననే, తీసుకుపోయేదని. విశ్వాసానికి అపవాది భయపడతాడు. ఆమేన్. విశ్వాసానికి సాధన సామ్రాజ్యాలు వణుకుతాయి. హల్లెలూయా. ఫస్ట్ మేలుకువగా ఉండాలి. ఎట్లుండాలి నువ్వు? మేలుకువ. గుర్తుపెట్టుకో. మేలుకువగా అనగా ఏంటంటే నువ్వు వెళ్తున్న ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ నడిపింపులో, ఆత్మీయ భక్తిలో ఎక్కడ సాతాను శోధిస్తున్నదని గ్రహించే మేలుకోనికి ఉండాలి. అర్థమవుతుందా? ఎవరి ద్వారా సాతాను శోధిస్తున్నాడు, ఎక్కడి నుండి ఏ పరిస్థితి వస్తుంది, ఎందుకు వస్తుంది, నేను ఎక్కడైనా జారిపోతున్నానా, నేను సాతానుకు సంబంధించినట్లుగా మాటల్లో, చూపుల్లో, నడకలో, ప్రవర్తనలో, క్రియల్లో మారిపోతున్నా అని నువ్వు మేలుకోగా గుర్తించుకున్న వాడు కూడా. ఎట్లున్నా? మేలుకోగా గుర్తించుకోవాలి. హల్లెలూయా. స్నేహంలో వెళ్ళినప్పుడు, బలగంలో వెళ్ళినప్పుడు, దావత్ ఫంక్షన్లలో, పేరెంట్లలో, పెళ్లిలో వెళ్ళినప్పుడు నువ్వు మేలుకువగా నడుచుకోవాలి. ఆమేన్. ఎట్లా నడుచుకోవాలా? మేలుకువ. ఏది దేవునికి ఏమైనది, ఏది దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి ఏది చేస్తే దేవుడు ఒప్పడో
నచ్చడో మెచ్చడో అది చేయకూడదు నేను. ఎందుకనగా ఆయన రక్తంలో కడగబడిన వాడు అని మేలుకోగా నువ్వు ఉండాలి. ఆమె మేలుకో ఉండకపోతే ఏం చేస్తుంది తెలుసా? నీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అమ్మవారు. ఏం చేస్తుంది? ఇస్తారా? మేలుకొచ్చి కూర్చున్నది. నువ్వు మేలుకోగా ఆలోచించకుండా విశ్వాసాన్ని పాడు చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తే, మేలుకోగా నువ్వు గమనించకుండా ఉంటే అపవాది నేరుగా నీటిలోకి వచ్చి నీటిలో పొడి చేసుకుని కూర్చుంటది. అప్పుడు నష్టం భయంకరమైన ఆట ఆడిస్తుంది మిమ్మల్ని. అందుకే మేలుగా ఉండి ఏం చేయాలి వాడిని గ్రహించాలి ఎక్కడి నుండి వస్తున్నాడో వాడని. హల్లెలూయా. రెండోది ఏమన్నా? విశ్వాసం నందు నిలకడగా ఉండాలి. ఆమేన్. విశ్వాసం నందు నిలకడగా అంటే నీ విశ్వాసం ఎప్పుడు బలహీనం కావద్దు. నీ విశ్వాసం ఏమైతుందో ఎట్లయితుందో ఆలోచన రావు. నీ విశ్వాసము మరణ పడకలో లేనో నా దేవుడు సహాయకుడు చేయగల సమర్థుడని విశ్వాసముతో నీవు ఉండాలి. ఆమేన్. బైబిల్లో గమనించినట్లయితే ఎందరో విశ్వాసులు పరీక్షించినట్లయితే విశ్వాసంలో వారు బలహీనుడు కాలే. శద్రకు మేషకు అబేద్నెగోలు బలహీనులు కాలే. దానియేలు బలహీనులు కాలే. ప్రవక్త అయిన ఏలియా ఎలీషాలు బలహీనులు కాలే. హల్లెలూయా. ఎవరు విశ్వాసంలో బలహీనులుగా కనబడట్లేదు బైబిల్లో. నీలో విశ్వాసం బలహీనమైతే, నీలో విశ్వాసము దూరమైతే దేవునికి, అప్పుడు ఏమైతే తెలుసా? 1కి 2, 2కు 3, 3కు 4 ఇంత నిన్ను దిగజారు చేస్తుంది లోకంలో. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఎట్లుండాలయ్యా? నిలకడగా ఉండాలంటే విశ్వాసం ఏం చేయాలా? ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రతిదినము ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే నీ విశ్వాసం బలహీనమైపోయింది. వాక్యం చదవకపోతే నీ విశ్వాసం ఏమైతే చాలా బలహీనమైంది. దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే నీ విశ్వాసము ఉప్పొంగుతుంది, బలపరచబడుతుంది. అప్పుడు నువ్వు విశ్వాసముతో వెళ్తుండగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వు విశ్వాసంతో ప్రారంభిస్తుండగా దేవుని కృప విడుదలైతుంది. నువ్వు విశ్వాసముతో చేసిన కష్టము తెచ్చి ఇంట్లో పెడుతుండగా దీవించబడుతుంది. నువ్వు విశ్వాసముతో ఉన్నప్పుడు నీ కుటుంబము, నీ ఫ్యామిలీ ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు ప్రార్థించకపోతే విశ్వాసంగా ఉన్నట్లుగా ఉంటే ప్రయోజనం లేదు. నటన బ్రతకొద్దు, పాడు బ్రతకొద్దు, అటు ఇటు బ్రతకొద్దు. ఆమేన్. ఒక బ్రతుకుదాం, రోషముగా బ్రతుకుదాం, ధైర్యంగా బ్రతుకుదాం, విశ్వాసముగా బ్రతుకుదాం, దేవుని విడవకుండా బ్రతుకుదాం, దేవుని కొరకు ఏదైనా చేద్దామని బ్రతుకుదాం. హల్లెలూయా. రెండోది, దేవుని కొరకు ఏదేమైనా బ్రతుకుదాం. ఆమేన్. అర్థమైందా? దేవుని కొరకు ఏమైనా బ్రతుకుదాం. కష్టం రాని, మరణం రాని, శోధన రాని, బాధలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, ఇక్కట్లు రాని, ఏదేమైనా. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, బలహీనపరచబడదు, భయపడకంటుండే దేవుడు. ఎందుకు తెలుసా? నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు బాధలలో, దుఃఖములలో, సమస్యలు, ఇబ్బందులు ఎన్ని ఉన్నను నీ విశ్వాసమును ఎన్నడూ బలహీనపరచకు. నీ ప్రార్థనను ఆపకు. నీ బలహీనతను, నీ బలాన్ని బలహీనపరచుకోకు. ధైర్యముగా బలముగా నీ ప్రార్థన చేసి ముందుకెళ్తా వేస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన భయపడకము అని నీకు నిశ్చయంగా చెప్తా ఉన్నాడు. ధైర్యము వహించి నిబ్బరము కలిగి విశ్వాసంలో నిలకడగా ఉండి బ్రతుకుటకు ఒక తీర్మానం, నియమం మనం తీసుకుందాం. హల్లెలూయా. అందరం మోకాళ్ళ మీద కొట్టి ప్రార్థన చేద్దాం.